చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంట్రా మమ్మీ అంత సీరియస్ గా చెప్తుంటే నవ్వుతున్నావు? అమ్మా, ఆ రోజు తనతో ఉన్నది నేనే. ఏంట్రా నువ్వు అనేది? అవునన్నయ్య, మరి ఆ రోజు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానని చెప్పావు. మమ్మీ అది అప్పుడు అలా లవ్ లో ఉన్నప్పుడు అవన్నీ కామనే కదా మామ్. సరే, ఓసారి నా తప్పేమీ లేకున్నా రోడ్డు మీద నిలబెట్టి ఒక కిన్నెరికి నాతో సారీ చెప్పించింది. పెద్దలంటే అస్సలు గౌరవం లేదు. ఆ ఐశ్వర్య అలా చేసిందంటే ఖచ్చితంగా బలమైన రీజన్ ఉండే ఉండాలమ్మా. ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. తప్పెవరిదో డాడీ చెప్తారు. యా, దట్స్ బెటర్. వీడికి ఐశ్వర్య మీద ఎంత నమ్మకం ఎలా వచ్చింది? జరిగింది చెప్పి నా తప్పు నేనే వేలెత్తి చూపించుకోవాలా? మమ్మీ, ఖచ్చితంగా మీ మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉంది. అది క్లియర్ చేసుకుంటే చాలు. మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టే ఐశ్వర్యని పిలుస్తాను, తనతో కూడా మాట్లాడు. అప్పుడు అంతా క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ఐడియా కూడా బానే ఉంది పల్లవి. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే వదినే దోషని మీ అందరికి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ఇవన్నీ వదిలేసేయండి. ఐశ్వర్య నిన్ను కాదురా, మన డబ్బును ప్రేమిస్తుంది. లో క్లాస్ వాళ్ళకి ఈ ప్రేమ ఒక జాక్పాట్ లాంటిది, లక్కీ డ్రా లాంటిది. ఒకేసారి పూరి గుడిసె నుండి ప్యాలెస్ లోకి అడుగు పెడతారు. మమ్మీ, నువ్వు చెప్పిందే నిజమైతే తన తల్లి గాయపడిందని, డబ్బు అవసరం ఉంటుందని నేను ఆఫర్ చేస్తే డబ్బొద్దని ఖరాఖండిగా చెప్పేసింది. డబ్బాసున్నదే అయితే చేతికి అందింది తీసుకుంటుంది కదా. మమ్మీ, నా కాబోయే భార్య ఎలా ఉండాలో నాకన్నా నీకే బాగా తెలుసు. కాదనను, తను ఎంత మంచిదో తెలిసాకే తను నాకు పరిచయం అయింది. ఆ తర్వాతే ప్రేమించడం మొదలుపెట్టాను. ఒక్కసారి నా కళ్ళతో తనని చూడమ్మా, నీకే అర్థమవుతుంది తను ఎంత మంచిదో. వదినని కదలకుండా మెదలకుండా లాక్ చేసేశాడు. మరోసారి ఆలోచిస్తే బెటర్ ఏమో పల్లవి. సరే అయితే, నువ్వంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు కాబట్టి నేను పనిచేస్తాను. ఓకే మమ్మీ. ఐశ్వర్య డబ్బు మనిషి అవునో కాదో నేనే స్వయంగా తెలుసుకుంటాను. నీ నమ్మకం ప్రకారం తను మంచిదే అయితే మీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. కానీ తను మంచిది కాదు అని తెలిస్తే మాత్రం నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవాలి. అమ్మా, తను మంచిదని నువ్వే తెలుసుకుంటావు, నువ్వే దగ్గరుండి మా పెళ్లి చేస్తావు. నాకా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. నీ నమ్మకం వమ్ము చేసైనా సరే ఈ పెళ్లి ఆపుతాను. గుడ్ మార్నింగ్ బంగారు తల్లి. ఏంటి ఇంకా నిద్ర లేవలేదు? నా కూతురు ఈ పాటికి నిద్ర లేచిపోవాలి. ఓ
రాత్రంతా నీ సోల్మేట్తో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నావా? చెప్పమ్మా, నేనేమీ అనుకోనులే. ఐశ్వర్య, ఐశ్వర్య, లేమ్మా, లే. ఏంటమ్మా, ఒళ్ళంతా చాలా వేడిగా ఉంది, ఏమైంది? జ్వరం మాత్రమే కాదమ్మా, రాత్రి వామిటింగ్ కూడా అయ్యింది. నీరసంతో అలా వచ్చి పడుకున్నాను. మరి నన్నెందుకు పిలవలేదు? నీకు శ్రమ ఎందుకని పిలవలేదు. అయినా నీ కాళ్లకున్న గాయాలు తగ్గిపోయాయా? తగ్గిపోయాయమ్మా. ఏంటి, ఒక్క రాత్రిలోనే తగ్గిపోయాయా? ఒక్క రాత్రిలో తగ్గిపోతే నీ సోల్మేట్ని చూపిస్తా అన్నావు కదా, అందుకనే అమ్మవారికి మొక్కుకున్నాను గాయాలు తగ్గిపోవాలని. ఇది మిరాకిల్ గానే ఉంది. ఇదేం మిరాకిల్ కాదమ్మా, అంతా ఆ జగజ్జనని దయ. సర్లే పద, ముందు హాస్పిటల్కి వెళ్దాం. లేదమ్మా, ఆఫీస్లో చాలా పనులున్నాయి, వెళ్ళాలి. వీరేంద్ర గారికి నువ్వు ఫోన్ చేస్తావా, నన్ను చేయమంటావా? ఎందుకమ్మా? అసలే నీ కొంట్లో బాలేదు, పైగా నీరసంగా ఉందంటున్నావు. ఆఫీస్కెళ్ళి ఇంకేం పని చేస్తావు? నా కూతురు కొంట్లో బాలేదు, తగ్గాక పంపిస్తానని ఆయనకి చెప్తాను. అది కాదమ్మా. సరే సరే, నేనే చేస్తాను. చెయ్యి. ఈ ఐశ్వర్యని ఎలా తప్పించాలి? అర్జునే తనంతట తానే ఐశ్వర్యని వద్దనుకునేలా చెయ్యాలి. వదినా, నీ మనసులో ఏం రన్ అవుతుందో నాకు బాగా తెలుసు. ఐశ్వర్యని ఎలా తప్పించాలనేగా బాగా ఆలోచిస్తున్నావు. నువ్వెలా చూసినా అదే నిజం వదినా. అనిత కూడా నీకు నచ్చదని నాకు తెలుసు. కేవలం మంచిదానివి అనిపించుకోవడానికే అని తెలుసు. ఏయ్, అసలే బీపీలో ఉన్నాను, నాకింక కోపం తెప్పించుకో. ఎందుకు వదినా అంత బీపీ? సరే, నేను నీకు సాయం చేస్తాను. ఆ ఐశ్వర్యని అర్జున్కి భార్య కానివ్వకుండా నువ్వేం చెప్తే అది చేస్తాను. కానీ రిటర్న్ గా మా ఆయన బిజినెస్ కి కావలసిన డబ్బులు మా అన్నయ్యతో మాట్లాడి మా ఆయనకి ఇప్పించాలి. అంటే నువ్వు సాయం చేయకపోతే నేను చేయలేననుకుంటున్నావా? నువ్వు చేయలేవని కాదు వదినా, కానీ కొన్ని విషయాలు జరగాలంటే నాలాంటోళ్ల సహాయం నీకు కావాలి అంటున్నా. రేపేదైనా తేడా వస్తే ఈ నళిని మీదకు నెట్టేయొచ్చు. సరే, అలాగే. ఎప్పుడు ఏం చెయ్యాలో నేను చెప్తాను. చెప్పింది చెప్పినట్టు చెయ్యి. అలాగే వదినా, ఈ రోజే ఇచ్చేస్తావా డబ్బులు? సరే. ఎంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు వదినా. అయినా నేను తప్ప నీకు వేరే దారి లేదులే, అందుకే ఒప్పుకున్నావు. ఏది ఏమైనా మనకు లక్షలు రాబోతున్నాయి. అయ్యో, ఇదేంటి కలిసి కింద పడింది? ఇది అపశకునం. దీని గురించి లక్ష్మక్క కానీ ఐశ్వర్య కానీ తెలిస్తే కంగారు పడతారు. అవును, ఇప్పటికే వాళ్ళు చాలా సమస్యల్లో ఉన్నారు. సోల్మేట్ దొరికాడని ఇప్పుడిప్పుడే ఐశ్వర్య చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం చెప్పి కంగారు పెట్టొద్దు. అవును, ఇది తీసేసి కొత్త కొబ్బరికాయని కలిసిలో పెడదాం. అలాగే. పెద్దగా భయపడాల్సిందేమీ లేదమ్మా, జస్ట్ వైరల్ ఫీవర్ అంతే. నేనిప్పుడు టాబ్లెట్స్ రాసిస్తాను, అవి వాడితే అంతా నార్మల్ అయిపోతుంది. ఓకేనా? అమ్మా,
నేను ఆఫీస్కి రావడం లేదని చెప్పేసొస్తాను. డాక్టర్ గారు, ఐశ్వర్య ఇంతకు ముందు కూడా వాంతులే కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమనుకోకపోతే ఇంకొకసారి చెక్ చేస్తారా? అంత అవసరం లేదు లక్ష్మి. ఈ కాలం పిల్లల గురించి నీకు తెలియందా? జంక్ ఫుడ్ అని అదని ఇదని పిజ్జా అని బర్గర్లని తిని ఇదిగో ఈ కడుపు నొప్పి వాంతులు ఇవన్నీ జస్ట్ కామన్ అంతే. అర్జున్, ఏం చేస్తున్నావు? ఇంట్లోనే ఉన్నాను. నువ్వెక్కడా? ఇంకా రాలేదేంటి? ఈరోజు నేను రాలేను అర్జున్. కొంచెం ఈ విషయం సార్కి నువ్వే చెప్పాలి. ఏ, ఎందుకు రావట్లేదు? నాకు కొంచెం హెల్త్ బాగోలేదు, అందుకే రాలేను. ఏమైంది ఐశ్వర్య? ఇప్పుడెక్కడను? నేను వస్తున్నాను. ఏం అవసరం లేదు అర్జున్. అమ్మ హాస్పిటల్కి తీసుకొచ్చింది. పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారంతే. సరే, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. నీకు తగ్గే వరకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు లీవ్ తీసుకో. అలాగే అర్జున్. సార్ కూడా చెప్పు. బాయ్. ఇది ఒక అందుకు మంచిదేలే. అమ్మ మనసు మారేంత వరకు ఐశ్వర్య ఎదురుపడకుండా ఉంటేనే మంచిది. వెళ్ళొస్తాం డాక్టర్ గారు. మంచిదమ్మా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెల్కమ్. మహేశ్వరి. సార్. సార్ ఏంటి సార్? దేవుడి దగ్గర దీపాలు కొండెక్కాయేంటి? ప్రతిరోజు పూజ చేసి దీపాలు వెలిగించాలని తెలీదా? ఎందుకు వెలిగించలేదు? ఏం చేస్తున్నారు? దీపాలు వెలిగించి ఫస్ట్. అలాగే సార్. ఇప్పుడు వరకు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి కదా, ఎందుకు ఇలా ఆరిపోయాయి? ఆంటీ, ఐశ్వర్యని ఏం చేశారు? నువ్వేం వర్రీ అవ్వకు. వాడొచ్చేలోపు అంతా సెట్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ సుహానానే నీ ఇంటి కోడలు కావాలి పల్లవి. మనమే దానికి లేనిపోని ఆశలు కల్పించాం. ఇప్పుడు అటు ఇటు అయితే ఇది తట్టుకోలేదు. నువ్వేం టెన్షన్ పడకు మలైక. నేను నీకు మాటిచ్చాను. సుహానానే ఈ ఇంటి చిన్న కోడలు. మలైక, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. పల్లవి, అత్తయ్య. ఐశ్వర్యని ఇంటి కోడలిగా కాకుండా చేయాలని ఆలోచిస్తున్నావా? అదేం లేదత్తయ్య. నాకు తెలుసు పల్లవి, కాని ఇందులో నీ తప్పేం లేదు. ఒకప్పుడు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఆరాటపడే అమ్మాయివి నువ్వు. ఇప్పుడు ఈ ఇంటికి తగ్గ కోడల్ని తెచ్చుకోవాలనుకునే తల్లివి. ఒకప్పుడు వీరేంద్ర నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు అదే సందిగ్ధంలో పడ్డాను. ఇప్పుడు నువ్వెలా ఆలోచిస్తున్నావో అప్పుడు నేను అలాగే ఆలోచించాను. నీలాగే ఆవేశపడ్డాను. కాని అప్పుడు నువ్వెవరనే దానికన్నా నా కొడుకు సంతోషమే ముఖ్యమనుకున్నాను. అందుకే మీ ఇద్దరికీ పెళ్లి చేశాను. ఇప్పుడు మీ ఇద్దరూ బెస్ట్ కపుల్ అయ్యారు. అలాగే ఐశ్వర్యని కూడా నమ్ము పల్లవి. తను మన ఇంటికి తగ్గ కోడలవుతుంది. ఆలోచించు. నేనెవరో నాకే గుర్తు చేస్తే ఈ పెళ్లికి ఒప్పుకుంటాననుకుంటున్నారా అత్తయ్య? ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటి ఆస్తిని అంతస్తుని పెంచడం నా బాధ్యత.
ఆ పేదింటి పిల్ల కోడలిగా వస్తే ఈ ఇంటికి నష్టమే తప్ప అణువంత లాభం కూడా లేకుండా పోతుంది. ఐశ్వర్య ఈ ఇంటి కోడలిగా ఎప్పటికీ కాదు కానివ్వను. ఇప్పుడు ఎలా ఉంది నీ హెల్త్? అంతా ఓకే. అమ్మకు కూడా కాలిగాయాలు తగ్గిపోయాయి. అయితే నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూసా? ఏంటది? రేపు నువ్వు నీ ఫ్యామిలీని తీసుకుని మా ఇంటికి రావాలి. ఏంటి, నిజంగా రమ్మంటావా? లేదు, జోక్ చేశాను. అదే కదా, పల్లవి మ్యామ్ అంత త్వరగా ఒప్పుకుంటుందా? లేదు ఐశ్వర్య, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు రేపు మా ఇంటికి మీ ఫ్యామిలీతో పాటు రావాలి. అవును ఐశ్వర్య, మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది. నిన్ను మీ ఫ్యామిలీని కలవాలంటుంది. ఏంటి అర్జున్, ఇది కళా నిజమా? నిజమే ఐశ్వర్య. మొదట అమ్మ నిన్ను ఒప్పుకోలేదు, కానీ తర్వాత అర్థం చేసుకుని సరే అంది. బహుశా మ్యామ్కి అర్జున్ అంటే అంత ఇష్టం కావచ్చు. లేకపోతే అంత ఈజీగా ఎలా ఒప్పుకుంటుంది? ఎలాగైనా ప్రేమతో పల్లవి మ్యామ్కి దగ్గరవ్వాలి. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? వస్తున్నావా లేదా? అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏంటి? నువ్వే కాదు, మేము వేస్తాం జోకులు. నువ్వు నవ్వుతుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? ఇంక చాలు, బాయ్. ఐషు, నజరీన్ పిన్నికి ఒంట్లో బాలేదు. నేను వంట చేసి తీసుకెళ్తున్నాను. ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అమ్మా, నేను తీసుకెళ్తాను. వెళ్ళొచ్చాక నీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఆగాగు, అదేదో ఇప్పుడే చెప్పు. నువ్వు వచ్చేదాకా టెన్షన్ తట్టుకోలేను. వచ్చాక చెప్తాను, సరేనా? ఏంటి పల్లవి, నేను విన్నది కరెక్టేనా? ఆ ఐశ్వర్యని నువ్వు కోడలుగా చేసుకోబోతున్నావా? ఆ ఫ్యామిలీని కూడా ఇంటికి రమ్మన్నావట. నాకిచ్చిన మాట మర్చిపోయావా? మలైక, నా గురించి నీకు బాగా తెలుసు. నువ్వు ఎవరి మాటలో విని నన్ను తక్కువ అంచనా వేకు. తక్కువ అంచనా వేయడం కాదు పల్లవి, కానీ ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతోంది. ఎలాంటి మిస్టేక్ జరగదు మలైక. పని వాళ్ళని పేదవాళ్ళని ఎప్పుడూ నా కాళ్ల కింద చెప్పులా ఉంచుతానే కాని అందలం ఎక్కించను. నాకు నీ గురించి తెలుసు పల్లవి, కానీ వాళ్ళని ఎందుకు ఇంటికి పిలుస్తున్నావు? నేను ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. అర్జున్ ఇప్పుడు దాని మాయలో ఉన్నాడు. మనం ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేడు. అందుకే వాడి దారిలోనే వెళ్ళి వాడి చేతే ఈ పెళ్లి వద్దు అని అనిపించేలా చేస్తాను. ఏం చేస్తావు ఏమో పల్లవి, నా కూతురు మాత్రం నీ ఇంటి కోడలుగా రావాలి. నీకు నేను మాటిచ్చాను మలైక, సుహానానే ఈ ఇంటికి కోడలు. సరే, నమ్ముతున్నాను పల్లవి, కానీ నా నమ్మకాన్ని వమ్ము చేయకు. వదినా, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పావు. సరే, ఒకవైపు ఐశ్వర్య ఫ్యామిలీని ఇంటికి రమ్మన్నావు. అసలేంటి నీ ప్లాను? టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది ఈ పల్లవి అంటే ఏంటో. అవును, రేపే అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉందక్క. అంతా చాలా త్వరగా జరిగిపోతుంది. నేనింకా నమ్మలేకపోతున్నాను నిషిత. పల్లవి మ్యామ్ అంత ఈజీగా మా పెళ్లి ఒప్పుకుంది. కానీ లేదక్క, అందరూ ఎప్పుడు ఒకేలా ఉండర్లే. అప్పుడప్పుడు అయినా మంచిగా ఆలోచిస్తారు. నీకోసం కాకపోయినా అర్జున్ కోసమైనా ఒప్పుకుంటారులే. అదే నిజమే. రేపు నువ్వు కూడా వస్తే చాలా బాగుంటుంది నిషిత. నాకు రావాలనే ఉందక్క, కానీ ఏం చేయను, నా బ్యాడ్ లక్. నా కొలీగ్ కూడా లీవ్ లో ఉంది. ఓ, ఒకసారి అడిగి చూడకూడదు? అడిగానక్క, కుదరదన్నారు. అయినా నేను ఫిజికల్ గా ఉండలేను గాని నాకైతే ఎప్పుడు నీతోనే ఉండాలని ఉంటుందక్క. మనిద్దరి మధ్య
ఏదో తెలియని బంధం ఏర్పడేలా చేశాడు ఆ దేవుడు. అవునక్క, నాకు అదే అనిపిస్తోంది. ఇషిత, నేను మళ్ళీ చేస్తాను. సరే అక్క. హలో 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 హలో, మిమ్మల్ని. హలో, హలో హలో హలో, ఎవరు నువ్వు? ఆగండి, ఇక్కడేం చేస్తున్నావు? హలో, ఏ ఆగు. ఏంటమ్మా అటు వెళ్తున్నావు? అమ్మా అమ్మా, పెళ్లి కూతురు గెటప్లో ఒక అమ్మాయి కనిపించింది. ఏమైనా సహాయం కావాలేమోనని అడుగుదామని వచ్చాను. ఇటువైపు ఎవరు లేరు కదమ్మా. ఇక్కడే నేను చూశానమ్మా, ఇప్పుడే చూశాను. పెళ్లిళ్ళ సీజన్ కదమ్మా, హడావుడి ఉంటూనే ఉంటుంది. పద ఇంటికి వెళ్దాం. ఐషు, పద వెళ్దాం. ఎంత అందంగా ఉన్నావు. నిన్నిలా చూస్తుంటే ఎవరైనా మెచ్చాల్సిందే. ఈ అందం నాకిప్పుడే కావాలని నీ కాబోయేవాడు అక్కడే తాళి కడతాడేమో చూడైశ్వర్య. నా దిష్టే తగిలేలా ఉంది. నాకెందుకమ్మా? ఏ నాకేనా? నీకు దిష్టి తగలదా? నాకంటే నువ్వే అందంగా ఉన్నావు. సరేలే, ఇప్పుడైనా అబ్బాయి ఎవరో చెప్తావా? ఇంకా సేపట్లో ఎలాగో చూస్తావు కదా. సరే, ఇక ఐశ్వర్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందన్నమాట. ఆడపిల్లన్నాక ఇవన్నీ తప్పవు కదా. ఇంకా ఈ టాపిక్ తేలేదు అనుకున్నా. ఆపండి, నేనేం వేరే దేశం వెళ్ళట్లేదు. 2 వీధులు దాటి వెళ్తున్నాను. ఇక్కడ అరిస్తే అక్కడ వినపడేంత దూరం, అంతే. ఏంటి, అంతేనా? అంతే. మీరెమోషనల్ అయ్యి అమ్మని ఏడిపించకండి. నాకు పెళ్ళైనా ఏమైనా అమ్మ నొదిలి ఎక్కడికి వెళ్ళను. అర్థమైందా? అర్థమైంది. అమ్మా, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని చెప్పాను కదా, ఇంకా ఫేస్ అలాగే పెట్టావేంటి? అది కాదమ్మా, నన్ను చూస్తే ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఏమంటారో ఏంటో అని మళ్ళీ నా వల్ల నువ్వు కోరుకున్న వాడికి నువ్వు దూరం కాకూడదు. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు భయపడుతున్నట్టుగా ఏదీ జరగదు. అబ్బాయి వాళ్లే కాదు, వాళ్ల నాన్నగారు కూడా చాలా మంచివారు, పెద్ద మనసు కలవారు. నిన్నర్థం చేసుకుంటారు. నిజమా? ఆ కుటుంబం గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. అవునా? ఇంతకీ వాళ్ళెవరమ్మా? అబ్బా, ఇలా నన్ను మాటల్లో పెట్టి తనెవరో తెలుసుకుందామనుకుంటున్నావా? అదేం కుదరదు. నాకు చాలా టెన్షన్ గా ఉందమ్మా. అమ్మా, ఆ అబ్బాయి తండ్రిని చూడగానే నీ భయం మొత్తం పోతుంది. నాది గ్యారెంటీ. అంతేనంటావా? ఐశ్వర్య అంత కాన్ఫిడెంట్ గా చెప్పిన తర్వాత నువ్వేంటక్క మరీను? సంతోషంగా వెళ్ళి పెళ్లి ముహూర్తం పెట్టుకోనరా మరి. ఓకేనా? సరే, పద. ఉండు, ముందు వెళ్ళి అర్ధనారీశ్వరుడికి దండం పెట్టుకుంటాను.
ఈరోజు మా అమ్మ నాన్న మన ఇద్దరి పెళ్లికి ఒప్పుకుంటారు. ఇక మీదట మన కొత్త జీవితం ప్రారంభం కాబోతోంది. నేను పెళ్లికి ఒప్పుకున్నానని సంబరపడిపోతున్నావు, కానీ ఆ ఐశ్వర్యని ఎప్పటికీ ఇంటి కోడల్ని కానివ్వను. ఐశ్వర్యను నీ నుండి తప్పించడానికి ఒకే ఒక్క రీజన్ దొరికితే చాలు, నా ఆట మొదలవుతుంది. అమ్మా, లేట్ అవుతుంది. ఇదిగో అయిపోయింది తల్లి. దుర్గా అక్క. ఇంకో అగ్గిపెట్టి తీసుకురా. అలాగే అక్క. ఇదిగో అక్క. అదేంటి అగ్గిపుల్లలు బానే ఉన్నాయి, ఎందుకు వెలగట్లేదు? అక్క ఇలా ఇవ్వు, నేను ట్రై చేస్తాను. వదిలే, నేనే చూస్తాను. అమ్మా, నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటాను, నువ్వు త్వరగా వచ్చే. అలాగే అమ్మా. శంకర, మహాదేవ, అర్ధనారీశ్వర, నాకున్న ఒకే ఒక్క భయం, ఎక్కడ నా వల్ల నా ఐశ్వర్య పెళ్లి సంబంధం చెడిపోతుందోనని. కిందరని వియంకురాలు చేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు. నా అమ్మతనం నా కూతురికి శాపం కాకూడదు. ఐశ్వర్య చెప్పిన మాటలు నాకు చాలా ధైర్యాన్నిచ్చాయి. ఆ అబ్బాయి తల్లిదండ్రులు పెద్ద మనసు చేసుకుని నన్ను అర్థం చేసుకోవాలి. వాళ్ళిద్దరి ప్రేమని అంగీకరించాలి. ఐశ్వర్య పెళ్లి ఆ అబ్బాయితో బ్రహ్మాండంగా జరగాలి. ఇవన్నీ జరిగేటట్టుగా నువ్వే చూసుకోవాలి స్వామి. అలా కనుక జరిగితే నాకది చాలు, ఈ జన్మకింక చాలు. ఇది వీరేంద్ర భూపతి గారి ఇల్లు కదా? అవును. ఇప్పుడెవరు కాదన్నారు? డబ్బులు తీసుకోండి. ఐషు, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఓ, నీ సోల్మేట్ ఫ్యామిలీని కలిసే ముందు వీరేంద్ర గారి ఆశీర్వాదం తీసుకోవాలనా? అవునవును, సార్ బ్లెస్సింగ్స్ తీసుకోకపోతే నా పెళ్లే జరగదు. ఎంతో మంది పేదవాళ్ళకి సామూహికంగా 100 పెళ్లిళ్లు ఒకేసారి చేయించిన మహానుభావుడు. ఆయన ఆశీర్వాదం తప్పకుండా ఉండాల్సిందే. ఏంటి ఈ నవ్వు వేరేగా ఉంది? ఇంతకీ పెళ్లి కొడుకెవరు? చెప్పను, చూపిస్తానని చెప్పాను కదా, పద. ఏ ఐషు, ఆ అబ్బాయి వాళ్ళు వీరేంద్ర గారి బంధువులా? వాళ్లే ఇక్కడికి వస్తున్నారా? అవును, రక్త సంబంధికులు. అమ్మో, వీరేంద్ర గారి బంధువులా? నాకు చాలా టెన్షన్ గా ఉంది. అమ్మా, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా. నా బంగారం కాదు, ఆ అబ్బాయి వాళ్ళెవరో చెప్పమ్మా.